వెల్కమ్ టు నమిత న్యూస్. ఆంజనేయ స్వామి మాన్యం భూములో అన్యక్రాంతంపై పంజా విసరనున్న దేవాదాయ శాఖ. బి కొత్తకోట పట్టణ సమీపంలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంకు పూర్వీకుల కాలంలో కొంత భూమిని ఆలయ జీర్ణోద్ధారణ, ఆలయ నైవేద్యం, కైకర్యాల నిమిత్తం ఆలయ ఫలశయాలను వాడుకునేవారు. తదనంతరం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళగా ఆలయ భూములను కౌలు చేసుకున్నటకు బహిరంగంగా వేలం వేశారు. అవి ఇప్పుడు కొద్దిగా అన్యక్రాంతం అవుతున్నా పట్టించుకొని దేవాదాయ శాఖ అనే స్థానికులు లోకాయుక్త ఫిర్యాదు చేయడంతో కదిలిన యంత్రాంగం రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా కొలతలతో సర్వే నిర్వహించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించని పక్షంలో మేము స్వయంగా తొలగించడమే కాకుండా పోలీస్ కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసిన ఆలయ కార్యనిర్వహణ అధికారి మునిరాజా. దేవస్థానం సంబంధించిన భూమి యందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే 25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు. దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్ వేలం నిర్వహిస్తాము. గ్రామము అన్నమయ్య జిల్లాకు సంబంధించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన భూమి యందు కొందరు ఆక్రమణదారులు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మేము ఎవరు కానీ దేవాదాయ శాఖకు సంబంధించి ఎవరు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎవరిని సంప్రదించకుండా అనవసరంగా బాడీలు చెల్లిస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా దీంట్లో ఉన్నారు. దీనిపైన మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఖాళీ చేయమని 2-3 రోజుల లోపల ఖాళీ చేయకపోతే యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి అని చెప్పేసి అందరికీ చెప్పి ఖాళీ చేయించడానికి వార్నింగ్ ఇవ్వడం జరిగినది. లేదు, ఆర్టీసీ బస్సులో వచ్చింది.